హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రజెంట్ వీడియోలో ఎస్ఎస్ఐ డిపాజిట్ బై యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ పై క్లిక్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ పై క్లిక్ చేసిన తర్వాత డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేయాలి గూగుల్లో. సో ఇక్కడ డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేశాను. నేను అగైన్ డిఓపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తా ఉన్నాను. అది క్లిక్ చేసిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఇక్కడ సిఫ్ ఐడి క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నా సిఫ్ ఐడి 32404703 ఎంటర్ చేశాను. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తూ ఉన్నాను. కింద క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ పై క్లిక్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేయడం అయిపోయింది. కింద లాగిన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇంటర్ఫేస్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పైన బ్లూ కలర్ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కింద సర్కిల్ తిరుగుతూ ఉంది కదా బ్యాంకింగ్ ఇది. ఈ ప్రాసెస్ జరిగిన డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ 2 ఎస్బీఐ అకౌంట్లు ఉన్నాయి. అవి దాంట్లో మినీ స్టేట్మెంట్లు బ్యాలెన్స్లు చూసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఎస్ఎస్ఐ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ చేసినాక లెఫ్ట్ సైడ్ నుంచి 4వది, రైట్ సైడ్ నుంచి 2వది ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్ఐ కాంట్రిబ్యూషన్ క్లిక్ చేయాలి. ఎస్ఎస్ఐ కాంట్రిబ్యూషన్ క్లిక్ చేసినాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది నా ఎస్బీఐ అకౌంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2512 అనేది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫైనాన్షియల్ ఏది 2023-24. సో ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను. మన అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసింటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంది. వైష్ణవ్ అనే నా పేరు, దానిపైన లాస్ట్ 182 అని చూపిస్తుంది. సో మినిమం సంవత్సరంలో 250 కట్టాలి. మ్యాక్సిమం 150,000 వరకు కట్టవచ్చు. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. 500 ఎంటర్ చేస్తా ఉన్నా. రిమార్క్స్ మన ఇష్టం, రిమార్క్స్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇక్కడ టర్మ్స్ అండ్ ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ అనే స్క్వేర్ బాక్స్ పైన దగ్గర క్లిక్ చేసి కింద ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక కింద స్క్రోల్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తా ఉన్నా. ఇది క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ట్రాన్సాక్షన్ అయిపోయింది. దీన్ని మనం స్క్రీన్ షాట్ అని తీసుకోవచ్చు, లేకపోతే కింద పీడిఎఫ్ ఫైల్ అని దాని పక్కన రైట్ సైడ్ ఓకే బటన్ కనబడుతూ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను అది. ఇప్పుడు కింద రైట్ సైడ్ ఓకే బటన్ క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ని మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. నాకు అమౌంట్ కట్ అయినట్టు మెసేజ్ వస్తూ ఉంది, 500 రూపాయలు. సో ఎస్ఎస్ఐ డిపాజిట్ అయిపోయింది. డిపాజిట్ అయినట్టు ఎస్ఎస్ఐలో కూడా మెసేజ్ వచ్చింది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, మెయిల్లో కానీ డ్రైవ్లో కానీ. నేను పీడిఎఫ్ని డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.